రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మహాకుంభమేళ వెళ్లారు. అయితే అందరిలానే ట్రెడిషన్ ఫాలో అవ్వాలని తన షర్ట్ తీసి నీటిలో మునిగితే ఆయన పొట్ట ఒకటి బయటకు కనిపించింది. మనలాంటోళ్ళకి పొట్టవి ఉంటే పెద్ద మ్యాటర్ కాదు. కానీ వాళ్ళు సెలబ్రిటీస్ కదా! సో ఫిట్‌గా లేకపోతే ట్రోల్ అవుతారు. పాపం కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియక ఆయన బాడీ వరల్డ్ మొత్తం చూసేలా ఎక్స్‌పోజ్ చేసేసారు. దాన్ని పట్టుకొని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తెలుసుగా మనోళ్ళ టాక్సిక్ కామెంట్స్ ఎలా ఉంటాయో. పాస్ట్ 2 డేస్ నుంచి సోషల్ మీడియా అంతా ఇదే రచ్చ. అసలు ఒకప్పుడు కళ్యాణ్ గారి బాడీ అంటే సిక్స్ ప్యాక్ లేకపోయినా కూడా ఫిట్‌గా ఉండేవారు. బికాజ్ ఆయన మార్షల్ ఆర్ట్స్ లో ప్రో లెవెల్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేసేవారు అండ్ యాక్షన్ స్టంట్స్ కూడా ఓన్ గా చేసుకునేవారు. ఆయన పాస్ట్ మూవీస్ లో ఎలాంటి స్టంట్స్ చేసేవారో అందరికీ తెలిసిందే. ఈవెన్ పొలిటీషియన్ అయినా కూడా ఒక బాడీ మెయింటెనెన్స్ ఉండేది ఆయనకి. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ టేజర్స్ లో ఆ బాడీ మెయింటెనెన్స్ మనకి క్లియర్ గా కనబడుతుంది. కానీ రీసెంట్ టైమ్స్ లో ఆయన బాడీ షేప్ మారింది. ఫిట్ నుంచి ఫ్యాట్ గా ట్రాన్స్ఫర్ అవుతున్నారు. నాకు తెలిసి లాస్ట్ 2 ఇయర్స్ లో ఆయన బాడీలో ఎంత చేంజ్ ఎప్పుడు కనిపించలేదు. గత కొన్ని నెలల నుంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందనుకుంటున్నా. అసలు కళ్యాణ్ గారు ఇలా వెయిట్ గెయిన్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనకి సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది. ఇది ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ నుంచి. రీసెంట్ గా ఆయన కేరళ వెళ్ళడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ స్పాండిలైటిస్ ప్రాబ్లం కూడా ఉంది ఆయనకి. ఇది వస్తే జాయింట్స్ లో పెయిన్ ఎక్కువ అవుతుందంట. ఎస్పెషల్లీ నెక్ అండ్ స్పైనల్ కార్డ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. దీంతో పాటు రీసెంట్ గా 15 డేస్ హై గ్రేడ్ ఫీవర్ వచ్చింది. సో ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మధ్య ఫిజికల్ యాక్టివిటీ చేయడం ఇంపాసిబుల్. దట్టు మెడికేషన్ కూడా తీసుకుంటారు కాబట్టి ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతారు. కొంతమంది బాడీస్ అంతే కదా, మినిమం ఎక్సర్సైజ్ చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చినా వెయిట్ పెరిగిపోతారు. ఇప్పుడు కళ్యాణ్ గారు అదే పొజిషన్ లో ఉన్నారు. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ మెటబాలిజం కూడా స్లో డౌన్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని పుష్ చేయాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ. అండ్ వీటన్నిటితో పాటు ఒక పక్క పొలిటీషియన్ గా, ఇంకో పక్క యాక్టర్ గా డ్యూయల్ రోల్స్ ప్లే చేయాలంటే చాలా స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ వల్ల బాడీలో హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తే, హార్మోనల్ చేంజెస్ వచ్చినా ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. సో వీటన్నిటి మధ్య ఆ మాత్రం గుప్పుడు పొట్ట పెరగదా? దాన్ని పట్టుకుని రోజుకో స్టఫ్ కావాలని ఇలాంటి కంటెంట్స్ అన్ని వెతుక్కుంటున్నారు. అసలు ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి తెలుసా కళ్యాణ్ గారి బాడీ ఎటువంటిదో, ఆయన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ఎలా ఉంటాయో? అంతెందుకు, మొన్న వచ్చిన హరిహర వీరమల్లు ఫైట్ సీక్వెన్స్ ట్రైనింగ్ లో ఒక స్టిక్ ని బ్యాలెన్స్ చేసుకుని గాల్లో లేచి సైడ్ కిక్ కొడతారు. 50+ ఏజ్ లో ఆయన బాడీ ఫ్లెక్సిబిలిటీ అలాంటిది. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఎ గోస్ట్ అనే సేయింగ్ ఈ సిచ్యువేషన్ లో కళ్యాణ్ గారికి కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది. సపోజ్ ఇదే బాడీ ఎక్స్పోజింగ్ గనక రజనీకాంత్ గారు చేసి ఉంటే, చూసారా ఆయన సింపుల్ సిటీ అని చెప్పి మనోళ్ళే పొగిడేస్తారు. అదే సిచ్యువేషన్ మన హీరోస్కి వస్తే మాత్రం ఇలా బాడీ షేమింగ్ చేసి మనమే తక్కువ చేసుకుంటాం. నేను చాలా సార్లు చెప్పాను, ఉండే కొద్దీ ట్రోల్ స్టఫ్ బియాండ్ లెవెల్కి వెళ్ళిపోతుందని. అదే ఇప్పుడు జరుగుతుంది. ఎనీవేస్, ఎవరి విజ్ఞత వాళ్ళదే. అండ్ చివరిగా ఒక్క విషయంలో మాత్రం కళ్యాణ్ గారు సూపర్ అనిపించారు. జనరల్ గా మనకు కొంచెం పొట్ట ఉంటే అది కనిపించకుండా చాలా కవర్ డ్రైవ్లు వేస్తుంటాం. ఇంకా ఇలాంటి ప్లేసెస్ లో షర్ట్ విప్పడం, మళ్ళీ ఆ పొట్టతో ఫోటోలు దిగడం చాలా షేమ్ గా ఫీల్ అవుతుంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు అంత స్టార్ హీరో అయినా, ఇమ్మెన్స్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్నా కూడా ఏ మాత్రం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వకుండా, బొక్కలే నా పొట్టని ఎవడు చూస్తే నాకేంటని బనియన్ కూడా వేసుకోకుండా బాడీ ఎక్స్పోజ్ చేసి ఆయన గట్స్ ని మెచ్చుకోవాలి. హీరోలు అనేవాళ్ళు ఇలాంటి డేరింగ్ అటెంప్ట్ చేయడం చాలా రేర్ గా చూస్తుంటాం. వాళ్ళకి ఇన్సెక్యూరిటీ చాలా ఉంటుంది. బికాజ్ వాళ్ళు సెలబ్రిటీస్ కదా. బాడీలో ఎక్కడైనా ఏమైనా నవ్వుకునేలా కనిపిస్తే మళ్ళీ క్రెడిబిలిటీ పోయి జీవితాంతం ట్రోల్ చేస్తారని వాళ్ళ భయం. కొంతమంది హీరోలు అయితే ముఖం మీద మేకప్ లేకుండా బయటికి రారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి 0.1% కూడా ఇది మైండ్ లో ఉండదు కాబట్టి ఈ అటెంప్ట్ చేయగలిగారు. ఇంకా చెప్పాలంటే ఆయన తన హెయిర్ ని కేర్ చేయడం కూడా ఎప్పుడు చూడలే. ఫ్యూచర్ లో మొత్తం ఎగిరిపోయినా అప్పటికి ఇంకా సినిమాలు చేస్తున్నా సరే రజనీకాంత్ గారి లాగా హెయిర్ లేకుండానే బయట తిరిగేస్తారు. నిజంగా ఆయన ఎంత అందగాడైనా దాన్ని కేర్ చేయరు. అండ్ ముఖం చూపించలేనోడు ట్రోల్ చేసుకుంటే నాకెందుకులే అని కళ్యాణ్ గారి ఇన్నర్ ఫీలింగ్ ఏమో. నిజంగా ప్రతి ఒక్కళ్ళకి క్వాలిటీ ఉండాలి. ఎందుకంటే ఇదే రియాలిటీ. ప్రొఫెషన్ వేరు, మన ఒరిజినల్ పర్సనాలిటీ వేరు. జీవితాంతం ఎవరు గాడ్ లో ఉండిపోరు కదా. ఒరిజినల్ బాడీ ఎంత దాచుకున్నా లోపల ఏ ఏ బొక్కలు ఉన్నాయో అందరికీ తెలుసు. ఇన్ని చెప్పిన నాకు కూడా కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. ఫ్యూచర్ లో చేంజ్ అవడానికి ట్రై చేస్తా. సో దట్స్ ఇట్ గైస్. పాస్ట్ 2 డేస్ నుంచి కళ్యాణ్ గారి మీద జరుగుతున్న ఈ ట్రోలింగ్ మీద నా ఒపీనియన్ చెప్పాలనిపించింది. మన హీరోని మనమే ట్రోల్ చేయడం నచ్చలేదు నాకు, అందుకే ఈ వీడియో చేశా. అయితే ఈ పొట్టలు పెరగడం, జుట్టు ఊడిపోవడం, మళ్ళీ అవి తిరిగి సంపాదించుకోవడం, ఇవన్నీ సెలబ్రిటీస్ కామనే. వెయిట్ తీసుకోండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.